మన సనాతన సాంప్రదాయంలో ఆడపిల్లకు పుట్టింట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆమె ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందంటే ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఎంతో విలువిస్తారు. తల్లిదండ్రితో పాటు అన్నదమ్ములు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇదివరకైతే ఆడపిల్లలకు కూడా పుట్టిల్లు అంటే ఎంతో సంతోషం ఉంటుండే. అన్నదమ్ములంటే ఎంతో ప్రేమ ఉంటుండే. తల్లిదండ్రులంటే గౌరవం ఉంటుండే. కానీ ఈ రోజులల్లా ఆస్తులకు విలువలు పెరిగో మరి డబ్బు మీద వ్యామోహం ఎక్కువయ్యో ఏమో గాని సొంత అన్నదమ్ముల మీదనే మాకు ఆస్తిలో వాటా వస్తదని, అదని ఇదని కేసులు వేసి పుట్టింటికి దూరం అయిపోతాండ్రు. మీకు మీ తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇచ్చేదేదో ఇచ్చిండ్రు గదా! మీకు మీ అత్తగారింట్లో మీ వాటా మీకుంటది గదా! మరి మళ్ళీ ఈ అన్నదమ్ముల మీద కేసేసుడెందుకు? అన్నదమ్ములతోని కొట్లాటలు, గొడవలు ఎందుకు? మనశ్శాంతి లేకుండా చేసుకునుడెందుకు? సరే మీకు ఆర్థికంగా అంత బాగా లేకపోతే అన్నదమ్ములతోని సామరస్యంగా మాట్లాడుకొని ఏదో చేసుకోవాలి. అంతేగాని గొడవలు పెట్టుకొని పుట్టింటి వాళ్ళనే దూరం చేసుకునుడు ఎంతవరకు కరెక్టు? ఇంత ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గూడా భారతదేశం నుండి తన దేశానికి వెళ్తూ వెళ్తూ సముద్రం మీద చెప్పరాని రోగం పాలైండు. మందులు లేని రోగం వచ్చింది అతనికి. అతను ఏమనుకున్నాడు, నేను ఇంత సాధించి ఏం లాభము, నేనేం తీసుకుపోతానా, ఇన్ని దేశాలు జయించినా ఇంతమందిని గొసవుచ్చుకున్నా నాకేం వచ్చింది అని అతనికి అప్పుడు జ్ఞానోదయం అయిందట. జ్ఞానోదయం అయ్యి ఆయన సైనికులను పిలిచి అన్నాడట కదా, సైనికులారా నన్ను ఎట్లాగో చనిపోతా, నేను చనిపోయినాక నన్ను పాతి పెట్టేటప్పుడు నా 2 చేతులు పైకి పెట్టి పాతి పెట్టుండ్రి అన్నారట. అయ్యో అదేంటి మీరు అట్లా అంటారు అని సైనికులు అడిగిండ్రట. అడిగితే అంతే కదా మరి, నేను ఇంత ప్రపంచాన్ని జయించి నేను సాధించింది ఏమున్నది, నేను తీసుకుపోయేది ఏమున్నది, ఇది ప్రపంచానికి తెలియజెప్పడానికే నేను ఎవరైనా తీసుకుపోయేది ఏం లేదు, ఖాళీ చేతులతోటే వెళ్తారని ప్రపంచానికి తెలియజెప్పడానికే నేను నా 2 చేతులను పైకి పెట్టమంటున్నా అని అన్నాడట. అంతే కదా, ఎంత సంపాదించినా ఎంత డబ్బున్నా పోయేది అందరం అక్కడికే, ఏం తీసుకుపోయేది లేదు. బ్రతికినంత కాలం ఇతరులకు మేలు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి సంతోషంగా సంబరంగా సరదాగా అందరితో ప్రేమలు ఆప్యాయతలు పంచుకుంటూ ఉంటే అదే చక్కటి జీవితం కదా. మరి ఎందుకు ఈ అత్యాశలకు పోయి అనవసరంగా మనుషులను దూరం చేసుకున్నాడు? డబ్బులు అంటే వస్తాయి కానీ మనుషులు వస్తారా? అన్నదమ్ములు దొరుకుతారా? మన సనాతన సంప్రదాయం మొదటి నుంచి కలిసిమెలిసి ఉండాలనే చెప్పింది కానీ పైసల కోసమో డబ్బుల కోసమో కొట్లాటలు పెట్టుకోమని చెప్పలేదు కదా. మరి ఆలోచించుకోవాలి మరి అందరూ.